గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఆస్కారిస్ లూబ్రికాయిడిస్ గురించి మనం తెలుసుకుందాం. వర్గం వచ్చేసి ఆస్కహెల్మింథిస్, విభాగము నిమెటోడా, క్రమము రాబ్డిటిడా, ప్రజాతి ఆస్కారిస్, జాతి లూబ్రికాయిడిస్. ఆస్కారిస్ లూబ్రికాయిడిస్ను సామాన్యంగా గుండ్రటి పురుగు లేదా రౌండ్ వామ్ అని పిలుస్తాం. ఇది మానవుల పేగులో నివసించే అతి సామాన్య అంతర పరాన్నజీవి. పేగులో నివసించే నెమాటోడ్లు అన్నిటిలోనూ ఇది అతిపెద్దది. పెద్దవారిలో కంటే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక ఆతిథేయులో సుమారు 1000 నుంచి 5000 వరకు ఈ పరాన్నజీవులు ఉండవచ్చు. ఇవి విశ్వవ్యాప్తంగా జీవి, కానీ ఎక్కువగా ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్, కొరియా దేశాల్లో మనకు ఎక్కువగా సంభవిస్తుంది. ఇది సామాన్యంగా అపరిశుద్ధ అలవాట్లు గల మానవుల్లో సంభవిస్తుంది. మనము ఇది కలుగజేసే వ్యాధి లక్షణాలను గురించి కూడా మనకు రకరకాల వ్యాధులు కూడా కలిగిస్తుంది. దీని యొక్క బాహ్య లక్షణాలు చూస్తే మనము ఇది పొడవుగా స్తూపాకారంలో క్రమేణా 2 చివరలు కూర్చిగా ఉన్న శరీరంతో ఇది వానపామును పోలి ఉంటుంది. శరీరము గోధుమ లేదా గులాబీ రంగులో ఉంటుంది. లైంగిక భేదం ఉంటుంది. స్పష్టమైన లైంగిక ద్విరూపకతను ప్రదర్శించడం జరుగుతుంది. స్త్రీజీవి పెద్దదిగా సుమారు 20 నుంచి 40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 4 నుంచి 6 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉండడం జరుగుతుంది. పురుషజీవి చిన్నదిగా 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 2 నుంచి 4 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. దీని శరీరంను కప్పి అవభాసిని ఉంటుంది. శరీరం ఉపరితలం మీద ఉండే అనేక రకమైన సూక్ష్మ చారల వలన దీని శరీరము ఖండీభవనం చెందినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇది వానపాముల్లో ఉన్నట్లుగా నిజమైనటువంటి ఖండీభవనం కాదు. అందుచేత దీనిని మిథ్యా ఖండీభవనము అని అంటాము. ఇంగ్లీష్లో సూడో సెగ్మెంటేషన్. స్తూపాకార శరీరం మీద 4 ఆయత రేఖలు అంటే 6 చారలు మనకు ఆయత రేఖలు అంటే చారలు అంటారు. చారలు అంటే గీతలు మనకు కనిపిస్తాయి. ఈ రేఖల్లో పృష్ఠ ఉదర తలాల్లో ఉన్నవి సన్నగాను, పార్శ్వతలాల్లో ఉన్నవి మందంగాను ఉంటాయి. శరీరం లోపల పృష్ఠ ఉదర తలాల్లో ఉన్న చారలు పృష్ఠ ఉదర నాడులను ఆవరించి ఉంటాయి. మందంగా ఉన్న 2 పార్శ్వచారలు విసర్జక నాళాలను ఆవరించి ఉంటాయి. ఈ చారలు శరీరం లోపల మందంగా ఏర్పడిన బాహ్య చర్మాన్ని సూచిస్తాయి. పురుష, స్త్రీ జీవుల పరాంతంలో గుండ్రంగా ఉంటుంది. పూర్వాంతంలో త్రికోణాకారంలో ఉన్న చిన్న నోరు ఉంటుంది. దీనిని రక్షిస్తూ 3 పెదవులు ఉంటాయి. వీటిలో 1 పృష్ఠ మధ్యంగాను, 2 పార్శ్వ ఉదరంగాను ఉంటాయి. ప్రతి పెదవికి చీలి మందంగా ఉన్నటువంటి అంతర్భాగం ఉంటుంది. దీని లోపలి అంచు మీద ఏముంటాయంటే 5 దంతకములు అంటే డెంటకిల్స్ ఉంటాయి, లేదా దంతాలు ఉంటాయి అంటే పళ్ళు. వెలుపలి తలము మీద జ్ఞాన సూక్ష్మాంకరాలు అంటే సెన్సరీ పాపిల్లే అని ఉంటాయి. పార్శ్వ ఉదర పెదవిని మీద ఎంఫీడియల్ గ్రంథి లేక ఎంఫిడ్ బయటకు తెరుచుకునే రంధ్రం ఉంటుంది. సూక్ష్మాంకురాలు ఎంఫిడ్ జ్ఞానేంద్రియాలు ఉదరతలంలో నిలువు మధ్యంగాను, నోటికి కొంచెం దిగువగా విసర్జక రంధ్రం ఉంటుంది. పురుష, స్త్రీ జీవుల పరాంతాలు లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. స్త్రీ జీవిలో ఇది తిన్నగా ఉంటుంది, కానీ పురుష జీవిలో వంపు తిరిగి ఉంటుంది. పురుష జీవిలో పరాంతంలో కొంచెం ముందుగా ఉన్నటువంటి అడ్డు చీలికను అవస్కరము అంటారు. అవస్కరం ద్వారా వంపు తిరిగినటువంటి 2 మేహన కంటకాలు లేదా సంపర్క కంటకాలు బయటకు చొచ్చుకొని వస్తాయి. అవస్కరము జీర్ణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలు రెండింటికి సామాన్యము. తోక భాగము ఉదర తలం మీద సుమారు 50 జతల పాయు సూక్ష్మాంకురాలు, 5 జతల పాయు పరసూక్ష్మాంకురాలు ఉంటాయి. ఇవి సంపర్కంలో సహాయపడతాయి. స్త్రీజీవిలో తోక చివరి భాగానికి కొంచెం ముందుగా ఉదర తలంలో మధ్యలో పాయు ఉంటుంది. దీనిని రక్షిస్తూ మందంగా ఉన్న పెదవులు ఉంటాయి. స్త్రీ జననేంద్రియ రంధ్రమైనటువంటి యోని దగ్గర ఉదర తలము మధ్యలో పూర్వాంతమునకు సుమారు 1/3 వంతు దూరంలో ఉంటుంది.